శివుడిని ఒక లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా? దీని వెనుక ఒక భయంకరమైన శాపం ఉంది. భృగు మహర్షి త్రిమూర్తులని పరీక్షించడానికి మొదటిగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా బ్రహ్మ ఆయనని పట్టించుకోడు. అప్పుడు బ్రహ్మని ఇక నిన్ను మనుషులు ఎవరు పూజించరు అని చెప్పించి అక్కడి నుండి శివుడి దగ్గరికి కైలాసానికి వెళతాడు. అదే సమయంలో పార్వతీదేవి శివుడితో మీరు నన్ను పట్టించుకోకుండా ఎప్పుడు చూసినా ధ్యానం చేస్తూ ఉంటారు అని శివుడి మీద అలిగి భోజనం చేయకుండా కోపంతో ఉంటుంది. ఆమె ప్రేమను చూసి శివుడు పార్వతీదేవిని బుజ్జగించి పల్లెంలో అన్నం పెట్టుకుని వెళ్లి నువ్వు ఇప్పుడు భోజనం చేస్తే మన ఇద్దరం కలిసి నాట్యం చేద్దాం అని చెబుతాడు. పార్వతీదేవి కోపంతో ఉన్నా కూడా శివుడి ముఖాన్ని చూడగానే ఆ కోపం అంతా కరిగిపోయి నవ్వుతూ సరే స్వామి నేను వింటాను, మీరు మాట తప్పకూడదు అని మాట తీసుకుంటుంది. అలా శివుడు పార్వతీదేవిని బుజ్జగించి శివుడే పార్వతీదేవికి అన్నం తినిపిస్తాడు. అలా వారు ఇద్దరు నాట్యం చేయడం మొదలు పెడతాడు. అప్పుడే భృగు మహర్షి అక్కడికి వస్తాడు. భృగు మహర్షి శివుడికి నమస్కరించి మీతో ఏకాంతంగా